మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆవిడ ఇచ్చేసారు నాకు పర్మిషన్. అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కూడా మీరు అనేక సందర్భాల్లో మీరు గ్రేట్, చాలా. ఆవిడ తనతో పాడమన్నారు కదా నన్ను. నేను క్లాసికల్ పాడతానని తెలుసు. నాతో పాడమ్మా, నాతో పాడితే నువ్వు బాగా పైకి వస్తావు అన్నారు. వెనకాల కూర్చొని పాడుతుంటారు కదా, అప్పుడప్పుడు ఇస్తుంటారు వాళ్ళకు కూడా. ఏమో నా రాత ఇలా ఉంది, సినిమా రాత. సో మొత్తానికి అమ్మ ఇప్పుడు మీ తర్వాతి తరంలో ఉన్న చిత్రగారు వచ్చారు. చాలా మంచి గొంతుగా ఆవిడది. అంటే అందరి గొంతుకులా ఉండవు అంటున్నారు. ఇప్పుడు నేను చిత్ర పాడదంతో అలా ఉండదు. ఆవిడ గొంతుగా ఆవిడదే, మెప్పించుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటేనే కానీ ఆర్టిస్ట్కి వాల్యూ లేదమ్మా. ఇప్పుడు నాకు సంగీతం అంటే నేను పాడేస్తాను, విన్నవాళ్ళు వింటారు, లేచేవాళ్ళు లేస్తారు. ఇప్పుడు ఒక పాట మెప్పించాలంటే అది చాలా కష్టం. ఆ గొంతుగా ప్లస్ పాయింట్. అవును, అది దేవుడు నాకు ఇచ్చిన ప్లస్ పాయింట్ అంతే. గొంతుకే ఆ గొంతుకుతో పెట్టి బతుకుతున్నాను. గొంతుకు పెట్టుకుని అరుస్తున్నదే అలా అంటారు. అలాగా చాలా అమ్మ మాటల్లో చెప్పలేని మాధుర్యం. అయ్యో, నేను దేవుడు ఆ రోజు అడుగుతుంటాను, నన్ను ఎందుకయ్యా ఇంకా బతికించావని, ఇంకా ఏం చేద్దామని. అమ్మ పద్మభూషణ్, ఇంకా డాక్టరేటు, గౌరవ డాక్టరేటు, చిత్ర తర్వాత ఇంకెవరైనా వస్తారు. అలా వస్తూనే ఉంటుంది ప్రవాహం, సముద్రం, అలలు. ఒక అల అయిపోతే ఇంకో అల వస్తుంటుంది. ఇదంతే మా సినిమా లోకం. ఏమిటి, నేను సప్త సముద్రాలు అన్నాను, లేదు ఇంకో సముద్రం ఉంది వెనకాతల, అదే మాయా ప్రపంచం అన్నా. ఏదో నేను పెద్ద పిహెచ్డియా లేకపోతే సైకాట్రిస్టా ఇల్ల, లేకపోతే మనది అందులో సినిమా మాయ. మరి ఏం చేస్తాం, వేసుకుంటున్నారు, పాడుతున్నాం. చెట్ల ఎంత చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయిలేండి. చెప్తే జరగదు, నేనే చెప్పుకొని నేనే చూసుకోవాలి. అది ఒకటి చెప్పండి అమ్మ మాకు. ఒక్కటి జరగదు, ఏదో అలా వస్తున్నప్పుడు ఆ ఆవేశంలో రావాలంతే. ఇప్పుడు మీరు అడగగానే చెప్పలేదే, నా అంతటి నేను చెప్తున్నాను. అది అలాంటి ఆ వేవ్స్ రావాలి. మీరు అడగండి అంటే నేను ఇది వెళ్తే పాటలాగా అయిపోతుంది. ఒక మీరు చాలగలడా చాలు కదమ్మా. అయ్యో ఎవరు పాడమంటారు, ఎవరు పాడతారండి అలాగా? నన్ను చంపారు కదా ప్రొడ్యూసరు ఓ పక్క నాగేశ్వరరావు గారు, ఓ పక్క ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు. తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట, దానికంటా బాగా ఉండాలి. నన్నే ఎంతో చెప్పినప్పుడు పాపం జమున గారిని ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ స్వతహాగా కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ, ఎవరిని కేర్ చేయదు ఆవిడ. అలాంటిది. అమ్మ ఘంటసాల గారితో మీ అనుబంధం? ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు. చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు, క్లాసికల్ రేడియో. అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి, ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచేసి వెళ్ళండి అంటుంటారు. అలాగా ఆయన తినడం జరిగింది. దానికి ఫలితంగా నన్ను ఇంత పెద్ద గాయనిమణి చేశారు. వారు పెట్టింది నేను పాడలేను ఆవిడతోటి. నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను. అంచేత అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలంటే, భీష్మలో పాట నాకు చాలా ఇష్టం. ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి. అవును, ఇప్పుడు చెప్తే అవదు, టైం అయిపోతుంది. మీకు చాలా గొప్ప పాట ఘంటసాల మాస్టర్, ఇది ఆహనా పెళ్ళంట. అమృతం, ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతూ ఉంటుంది ఘంటసాల గారిది.
అది చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా. నిజం చెప్పకూడదు కానీ మన్నించండి లీలమ్మ, నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి. ఘంటసాల మాస్టర్ వాయిస్కా? చాలా ఏమిటో అది తెలియలేదు నాకు. ఒక రకంగా ఇదివరకంతా వాడి పాటలే పాడేదాన్ని. కచేరీలకు వెళ్తుండే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి. వేణుగారు పెళ్ళాం ఇంటికి వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది. జ్వరంతో పడుకున్నాను. రాజమండ్రి పెళ్లి కచేరీ 6 నెలలు పోయింది గొంతుగా నాకు. 6 నెలలమ్మా? 6 నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా. జ్వరంలో వెళ్ళాను కదా. అదే పెళ్ళి అంటే ఏంటి, ఓ రోజు భోగం మేళం, ఓ రోజు ఇంకో మేళం, ఇంకో రోజు వాళ్ళు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు ఇదివరకు అంతా. గొప్పవాడు రాజమండ్రి, ఇంకా కల్లో కూడా మర్చిపోలేను నేను. అప్పుడు ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు, గొంతుకు లేదు, నెల నెల మనం జీతం ఇస్తున్నాం, తీసేద్దామా అన్నారు. ఆ అమ్మాయిని అదే జానకాని 2 ఏళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి. ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ బాగుంటుంది, ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ. అలాంటిది ఆయనకి నచ్చలేదు. అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు, ఆయన కాపాడాడు నన్ను. ఉంచండి, చాలా పైకి వస్తుంది అమ్మాయి, తీసేయొద్దు. 6 నెలలు. అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ గొంతు పోయిందని జానక్ గారు ఆ టైంలో? ఆ టైంలో ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ. మరి నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఆవిడ 3 ఏళ్ళు సైన్ చేశారు, కానీ 2 ఏళ్లలోనే వచ్చేసారు. ఎందుకు తెలియలేదు. నేను 3 ఏళ్ళు కంప్లీట్ చేశాను, ఇంకా ఉండమన్నారు. మా నాన్న వకీలు కదా మా నాయనగారు, జీతం డబ్బు ఇవ్వండి, జీతం మాత్రం ఇవ్వండి, సంతకాలు పెట్టదన్నారు. మరి చెట్టియార్ గారు ఒప్పుకోలేదు. కానీ తర్వాత భక్త ప్రహ్లాద అన్నీ చేశారు. ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అన్నీ పాడాను. మరి వాయిస్ను వదులుకోలేరు కదా. అవును అవును. నాకు ఆయనే మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను. తమిళ్ మాస్టర్ని పెట్టి మాస్టర్ పెట్టి మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా. ఆ ఘంటసాల గారు అన్నీ చెప్తున్నాను. ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు, గౌన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని. గౌన్ వేసుకొని ఆడుతుంటాను. అంత పెద్ద ఆయన నేను గౌన్ వేసుకొని. సరే అదే అప్పుడు అన్నారు సరదాగా, మెడ్రాస్లో చెప్పారు నాకు,